చూస్తున్నారు కదా, ఈ వీడియోలో ఉన్న జింక ఎక్కడిది? విశాఖపట్నంలోని విశాలక్ష్మి నగర్ లో ఎస్ఎస్ అకార్డే వాళ్ళు అడవిలో నుంచి వచ్చిన జింకకు బకెట్ల నీళ్లు పెడితే ఈ బీఆర్ఎస్ దొంగలు ఏమని ప్రచారం చేస్తున్నారు? హెచ్సి దగ్గర అడవిల నుంచి జింక వచ్చింది, గోపనపల్లి ఇళ్లలో జరుగుతుంది అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. సిగ్గుండాలి నిజంగా ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారు. లాస్ట్కి మీ పరిస్థితి ఏమైందంటే ఏ బీఆర్ఎస్ మీడియానే సోషల్ మీడియానే దొంగ సోషల్ మీడియా అన్ని అబద్ధాలు చెప్తుందన్న కాడికి వస్తుంది. ఎట్లా అంటే వెనకటికి తండ్రి కొడుకట ఇట్లా అడవిలో పోయారట. ముచ్చట అర్థమైంది కదా, అది విశాఖపట్నంలో ఎప్పుడో అయింది. అట్లనే ఇంకో దగ్గర ఎక్కడ గుజరాత్ లో ఎక్కడో చచ్చిపోయిన జింకని ఇక్కడ చచ్చిపోయిందని ప్రచారం చేస్తున్నారు. మీరు ఒకసారి మా ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా మేమేదో కొత్తగా ఇవాళ పర్యావరణ ప్రేమికులు కాలేదు, కొత్తగా మేమేమి మాట్లాడడం లేదు. ఇంత గొప్ప కార్యం జరిగింది వరంగల్ అజంజాయి మిల్ ఏరియాలా. వెనకట నిజాం నవాబుల కాలంలో పెట్టిన చెట్లట ఇవన్నీ. కొన్ని చెట్లయితే 100 ఏళ్లకు మీదనే ఉండొచ్చునట. ఎందుకో తెలిసిన సీఎం సార్ సభ కోసం వరంగల్ సభ పెడితే ప్రధానమంత్రి అవుతారని ఓ సెంటిమెంట్ ఉన్నదట. ఒక్క మహదేవ్పూర్ అటవీ ప్రాంతంలో దాదాపు 14 కిలోమీటర్ల అడవి నరికేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనవరపేట మండలం బల్కపేట రిజర్వాయర్ పనుల పేరుతో అటవీ సంపదను దోచేశారు. కాంట్రాక్టర్ల గొడ్డలి వేటుకు చెట్లన్నీ నరకవేతకు గురై వాటి దుంగలు అమ్మకానికి అంగట్లో ఇలా ఉన్నాయి. నియోపోలిస్ పోదాం, కొండలని గుట్టలని తొలిచేసి ఇంకొకటి మిత్రులారా, చెట్లను పెంచవచ్చు కానీ గుట్టలను పెంచలేము. కానీ తెలంగాణలో ఎక్కడ గుట్టలు లేకుండా ఈ గ్రానైట్ కోసం మొత్తం దోసుకున్నారు. మళ్ళీ దాన్ని ఏమంటారా? రామేశ్వరరావుకి, రాజపుష్పకి వీళ్ళందరూ కట్టబెట్టలేను. వేలమేసి ఎకరం 100 కోట్లు వచ్చిందని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాం. అక్కడ రాక్స్ పోయినాయి, చెట్లు పోయినాయి, ఎన్నో వన్యప్రాణులు ఆగమైపోయినాయి. మరి ఆ దాని సంగతి ఏంటి? హరిత విప్లవాన్ని సృష్టించిన ప్రభుత్వం మాది. ఇది మా ట్రాక్ రికార్డ్, ఇది మేము సాధించిన విజయాలు. అర్థమైందా మిత్రులారా? కోకాపేటలో ఎకరం 100 కోట్లు వరకింది కదా నియోపోలిస్. అది గుట్టలను తొలిచి అమ్మినటువంటి భూములు. 100% చెప్తారు. 2019లో మీరు తీసుకోండి. ఇప్పటికెళ్ళాం చెయ్యలి కట్టను తెలుసుకొని విలయము విజృంభించునని దానికి కూతవేటు దూరంలోనే మై హోమ్ రామేశ్వరం సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఇప్పటికి కూడా భారీ ఎత్తున అవుతా ఉంది. ఎన్ని చెరువులు ఎన్ని భూములు కబ్జా పెట్టిన మిత్రులారా? హైదరాబాద్ సరౌండింగ్స్, రంగారెడ్డి ఈ పరిసర ప్రాంతాల్లో మై హోమ్ రామేశ్వరరావు, కేసీఆర్ వీళ్ళంతా ఒక్క ఇంచు భూమి అని వదిలేరా? గొడగొడ ఏడ్చిరు మల్లన్న సాగర్ కింద, గొడగొడ ఏడ్చిరు ఈ ఫార్మాసిటీ అని చెప్తే పంటలు పండించే భూములు. మళ్ళీ వీళ్ళు వచ్చేసి వాళ్ళ నీతులు చెప్తున్నారు. మీకు తెలుస్తుంది. అప్పుడు అందరు మాట్లాడుతున్నారు, సెలబ్రిటీలతో మాట్లాడుతున్నారు కదా. నియోపోలిస్ వస్తారు అందరూ. నియోపోలిస్ లో గుట్టలను తొలిచి ఈ రోజు బేసికల్ ఏంటంటే ప్రభుత్వం ఏ మంచి పని చేయొద్దు, ప్రజలు బాగుపడితే మళ్ళా కాంగ్రెస్ ఓడే వస్తాడు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పైసలు ఆడొద్దు. అభివృద్ధి జరగకపోతే, ప్రజలకు మంచి చేయకపోతే అప్పుడు కాంగ్రెస్ మంచి చేయలేదని బురదల్లి అప్పుడు మేము అధికారం రావచ్చు అని మీ ఆశ. కానీ ప్రజలు ఎందుకు కూరుకుంటారు? కరు కాల్చి వాత పెట్టారు కదా. నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పైసలు వంచినా, ఎన్ని చిల్లర పథకాలు ఇచ్చినా ప్రజలు నీ కరు ఎందుకు ఎన్నుకోలేదు? ఎందుకంటే నీ లోపల నువ్వు దొంగవని తెలిసిపోయింది ప్రజలకి. యాజ్ సింపుల్ యాజ్ దట్. నిరూపిస్తా. నేను దాని మీద మల్టిపుల్ స్టోరీ చేస్తాను. ఎవరు స్పందించే దానికి ఎవరికి నోరు రాదు. ఎందుకు? కేటీఆర్ సంకనాకుంటున్నారు అందరు ఈ సెలబ్రిటీ అంతా కూడా. ఇప్పుడు ఈయన పర్యావరణం గురించి ఆయన వన్యప్రాణులు ఆహాకారాలు చేస్తున్నాయని మాట్లాడుతున్నాడు కేటీఆర్. సిగ్గుండాలి కొంచెం అన్న. నియోపోలిస్ పోదాం, గుట్టలని తొలిచేసి మొత్తం మై హోమ్ రామేశ్వరరావుకి, రాజపుష్పకి వీళ్ళందరూ కట్టబెట్టలేను. వేలమేసి ఎకరం 100 కోట్లు వచ్చిందని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాం. అక్కడ రాక్స్ పోయినాయి, చెట్లు పోయినాయి, ఎన్నో వన్యప్రాణులు ఆగమైపోయినాయి. మరి ఆ దాని సంగతి ఏంటి? నువ్వు ఇవాళ వచ్చి పర్యావరణం గురించి మాట్లాడుతున్నావు. ఆలోచించండి దయచేసి. కోకాపేటలో ఎకరం 100 కోట్లు అది గుట్టలను తొలిచి చూపెట్టిన కల్వకుంట్ల దొంగలు ఏ ఎండి రకం. కాకపోతే ఆ గొడుగు బీజేపీది. నాడు 1200 ఎకరాలకు పైగా కేసీఆర్ అమ్మాడు. వేర్వేరు సమయాల్లో మొత్తం 10 ఏళ్లలో భూముల అమ్మకం ద్వారానే 32,000 కోట్లు సమీకరించాడు కేసీఆర్. ఇది మాత్రమే కాదు, నిజాం వారసుల భూములపై కోర్టు క్లియరెన్స్ రాగానే 1,000 కోట్ల విలువైన భూములను బయటి ప్రపంచానికి తెలియకుండానే కబ్జా పెట్టాడు. ప్రభుత్వానికి చెందాల్సిన ఆ భూములు గాలిలో కలిసిపోయాయి. రికార్డుల్లో లేకుండా మాయం చేసి బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్లు చేశారు. అయితే కంచ గచ్చిమౌళి భూములను కూడా అమ్మేందుకు సిద్ధమయ్యాడు. అధికారులను అప్రమత్తం చేశాడు. కోర్టులో కేసులను తొందరగా తేల్చేలా చూడాలని తమ లాయర్
లాయర్లను కూడా పురమాయించాడు దొర. కానీ తీర్పు ఆలస్యమైంది. సరిగ్గా తీర్పు వచ్చే సమయానికి జనం దొరను ఫామ్ హౌస్ కు సాగనంపారు. లేదంటే ఎన్నికల ముందైనా ఈ భూమిని అమ్మేవాడే. ఎందుకంటే 3 సార్లు కంచె గచ్చిపోవాలి మళ్ళొస్తా అనుకొని ఎన్ని ఎస్యూవీలు ఆడ కొని విజయవాడలో పెట్టిండు 20-30 దరిద్రుడు రాలేదు. ఎందుకంటే ఎన్ని కుట్రలు చేసినా అది వర్కౌట్ కాదు కదా, ఎల్లకాలం వర్కౌట్ కాదు. అమ్మేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయించాడు కేసీఆర్. కోర్టు తీర్పు ఆలస్యమైన ప్రతిసారి వాయిదా వేశాడని అధికారులే నేడు చెబుతున్నారు. అయితే నాడు 1200 ఎకరాల భూమిని కేసీఆర్ అమ్ముతుంటే బీజేపీ నేతలు సినిమా చూసినట్లు చూశారు. పల్లెత్తు మాట అనలేదు. ఎందుకంటే లోపాయికారి లత్కోరు సంబంధం ఉంది కాబట్టి. ఇప్పుడు మాత్రం ఆకాశం బద్దలైనట్లు ఆహాకారాలు పెడుతున్నారు. కానీ తాము అభివృద్ధి చేస్తాం, ఉద్యోగాలు సృష్టిస్తాం, సంక్షేమానికి నిధులు వాడతామన్న విద్యార్థులను రెచ్చగొడుతున్నారు. వర్సిటీకి ఆనుకొని ఉన్న ఈ భూముల్లోని లేక్స్, రాంక్స్ ని హెచ్సియు పేరు మీద రిజిస్టర్ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా దుష్ప్రచారం చేస్తున్నారు దుర్మార్గులు. ఒకప్పుడు భూములు అమ్మాడు దొర, మళ్లీ 400 ఎకరాలు అమ్మాలనుకున్నాడు. అప్పుడు రంగు పని చేసి ఇప్పుడు మగ ప్రతివ్రత మాటలు మాట్లాడుతున్నారు దుర్మార్గులు. తాము చేస్తేనే సంసారం, లేదంటే వ్యభిచారం మాటలు మాట్లాడుతున్నారు దుర్మార్గులు. అధికారంలో ఉంటే భూములు అమ్మొచ్చు, ప్రతిపక్షంలో ఉంటే మాత్రం తప్పని మాట్లాడుతున్న గుండాకోరులకు ప్రజలే బుద్ధి చెబుతారు. హెచ్సి యాజమాన్యం మీకు ఏమేం కావాలనో అవన్నీ మీ పేరు మీద రిజిస్టర్ చేసుకోండి. అక్కడ లేకులు, రాకులు ఏమేమి ఉన్నాయో, ప్రభుత్వం ఏమేమి చేస్తా అంటుందో, మిగిలిన 1500 ఏదుందో అది చేయండి. దాంతో పాటు చట్టం చేయమని కోరండి. ఇక నుంచి ఈ ఒక్క యూనివర్సిటీ కాదు, ఏ యూనివర్సిటీ భూములు కూడా ఎవరికి అమ్ముకునే హక్కులేదు, ఇంక్లూడింగ్ యూనివర్సిటీ యాజమాన్యానికి. లేకపోతే రేపు పొద్దున ఏ దరిద్రుడు వచ్చైనా అమ్ముకోగలుగుతాడు. అర్థమైందా? ఊరి మధ్యలో కంచెగచ్చిబాల్లో ఉండే భూమి ఏదైతే ఉందో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అది లీగల్ గా చూసుకుంటే గవర్నమెంట్ ల్యాండ్. అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. తెలంగాణ గవర్నమెంట్ గానీ రేవంత్ రెడ్డి గారు గానీ లీగల్ గా ఆన్ పాయింట్ ఉన్నారు. బట్ ఈ ల్యాండ్ ఆప్షన్ చేస్తేనే 10,000 కోట్ల నుంచి 15,000 కోట్లు వస్తుంది మనకి. అది మా గవర్నమెంట్ జనాల మీదే కదా వాడేది ఆ డబ్బుల్ని అని ఆ గవర్నమెంట్ వర్షన్ ఆ గవర్నమెంట్ చెప్తుంది. ఇటు శ్రీధర్ బాబు గారు అయితే ఇటు రాక్ ఫార్మేషన్స్ గానీ, ఇటు లేక్స్ గానీ, మష్రూమ్ రాక్ కి గానీ మేము టచ్ కూడా చేయం. అక్కడ ఒక బిల్డింగ్ కూడా ఉంది, ఎకనామిక్స్ బిల్డింగ్ అనుకుంటా. ఆ బిల్డింగ్ కూడా మేము టచ్ చేయం. మేము చెప్తున్నాం కదా, నేను అదే కాలేజ్ లో చదివాను. నేచర్ కి ఎటువంటి భంగం కలగకుండా మేము ఇది చూసుకుంటాం అని చెప్పి ఆయన హామీ ఇస్తున్నారు ఆయన సైడ్ నుంచి. సాంకేతికంగా చూస్తే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆ భూమిని రక్షించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపింది. భూమిని రక్షించింది, ప్రైవేట్ సంస్థ చేతుల్లోకి వెళ్లకుండా కాపాడింది. కనుక ఇది ప్రభుత్వ భూమి. సాంకేతికంగా ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఇవాళ అన్ని ప్రధాన పత్రికల్లో ఆ విషయం వచ్చింది. సీఎంఓ నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ వచ్చింది. వాళ్ళు కూడా చెప్పిన విషయం ఇది ప్రభుత్వ భూమే, మా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి అంటున్నారు. ఇది నిజమే, దీన్ని అబద్ధం అనడానికి కూడా వీల్లేదు. ఈ 400 ఎకరాల భూమి తీసుకునే లీగల్ రైట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అంటే 100% ఉంది. మీరు చెప్పినట్టు ఇది గవర్నమెంట్ ల్యాండ్ మేము ఒప్పుకుంటున్నాం. అర్థమైందా మిత్రులారా? సో వాళ్ళు ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. ఓకే, మరి నాకు అర్థం కాదు. ఒక్కటే మీరు క్లారిఫై చేయండి. ఒక కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండేదాన్ని ఇలా ఏది మనం బొల్లారం సికింద్రాబాద్ లో ఆ యొక్క ఆర్మీ కింద ఉన్న భూమిని మనకు వాళ్ళ అనుమతి తీసుకొని మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం తప్ప మనకి హక్కు లేకుండే. అట్లాంటిది ఇలా అట్లా గిట్ట రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంటే అన్ని యూనివర్సిటీలు తీసేస్తాం, అన్నిటిని వేరే పర్పస్ వాడుకుంటాం. మొత్తం సెంట్రల్ యూనివర్సిటీ ఎత్తేసి ఆ భూములు 400 ఎందుకు 1500 ఎకరాలు వాడుకుంటాం. ఐ డోంట్ థింక్ సో. సమ్వేర్ ఇక్కడ ఈ చెప్పటం తప్పు చెప్తున్నరా, అక్కడ ఎక్కడ లోపం జరిగిందో నాకు తెలియదు. ఒకవేళ నాకున్న పరిజ్ఞానం మేరకి అది హెచ్సియు కింద రిజిస్టర్ అయి ఉన్నాయి మిగతా 1500 ఎకరాలని నేను అనుకుంటున్నా. కాదు అయితే రేపు ఎవరైనా తీసుకోగలుగుతారా రేపు వేరే ప్రభుత్వం వచ్చైనా. కాబట్టి దయచేసి హెచ్సియు యాజమాన్యం మీ పేరు మీద మిగిలిన ఏముంటే అవి రిజిస్టర్ చేసుకోండి. సింపుల్.